Hello friends, how are you? I hope all are fine. Today my topic is vitamin C. దీన్నే మనం ascorbic acid అని కూడా అంటాం. ఏమని పిలుస్తాం? ascorbic acid అని కూడా పిలుస్తాం. ఓకే, ఇది లోపిస్తే కనుక మనకు వచ్చే డిసీజ్ నేమ్ ఏంటి? స్కర్వీ. ఈ విటమిన్ సి లోపిస్తే కనుక మనకు వచ్చే డిసీజ్ నేమ్ ఏంటి? స్కర్వీ. ఓకే, నెక్స్ట్ ఈ విటమిన్ సి అనేది మనకి లెమన్స్, ఆరెంజెస్, ఆమ్లా, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రెష్ పొటాటోస్, టమాటోస్ మొదలైన వాటిలో ఎక్కువగా లభిస్తుంది. ఈ స్కర్వీ వ్యాధిని నివారించడానికి ఈ విటమిన్ సి అనేది ఎక్కువ యూజ్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తంలో కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది, గాయాలు త్వరగా మానడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ విటమిన్ సి అనారోగ్య బారిన పడకుండా కాపాడుతుంది, బీపీ తగ్గించడానికి, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ సి పాత్ర ఎక్కువ కాబట్టి దీన్ని మోతాదు తగ్గడం అనేది మెదడులో రక్తనాళాలు చిట్లడానికి దోహదం చేస్తుంది. ఓకే, అయితే మాత్రలు అంటే ట్యాబ్లెట్స్ తీసుకునే కన్నా ఆహారం ద్వారానే, ఫుడ్ ద్వారానే మనం ఏం చేయాలి? ఈ విటమిన్ సిని లభించేలా చూసుకోవడం మంచిది. ఓకే, దొరుకుతుందని చెప్పాను. పపాయ, స్ట్రాబెర్రీ, గోవా, క్యాప్సికమ్, నెక్స్ట్ కాలీఫ్లవర్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, జ్యూస్ వీటిలో ఎక్కువ ఈ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ ఈ విటమిన్ సి అనేది మనకి లభిస్తుంది. అందువల్ల ఈ విటమిన్ సి లోపంతో మెదడులో రక్తస్రావం అయ్యే అవకాశం ఉండొచ్చని, మద్యపానం, అధిక బరువు, బీపీ వంటి బీపీ పెరగడం అనేది పక్షవాతానికి ముప్పు. ఓకేనా, ఇది మన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా వీటిని దూరంగా ఉంచుకోవచ్చు. మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అందువల్ల ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఓకే, నిజానికి విటమిన్ సి మెదడు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఆలోచనలు, భావనలు, ఆదేశాలు వంటి వాటిని మెదడులో కాబట్టి రోజు ఆహారంలో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకే, ఈ విటమిన్ సి లోపించకుండా ఉండాలంటే ఏ రకమైన ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలనేది చూద్దాం. ఓకే, ఆరెంజెస్, కివి, మ్యాంగోస్, నెక్స్ట్ క్యాబేజ్, బనానాస్, స్ట్రాబెర్రీస్, ఓకే, బెల్ పెప్పర్, ఓకే. విటమిన్ సి లోపించకుండా ఉండాలంటే మనం ఆరెంజెస్, కివి, మ్యాంగోస్, క్యాబేజ్, బనానాస్, స్ట్రాబెర్రీస్, బెల్ పెప్పర్ ఎక్సెట్రా ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం. ఈ విటమిన్ సి లోపిస్తే కనుక మనకు వచ్చే డిసీజ్ ఏంటనేది చూద్దాం. ఓకే, నోస్ బ్లీడింగ్, నెక్స్ట్ జాయింట్ పెయిన్, నెక్స్ట్ డ్రై స్కిన్ అండ్ రఫ్ స్కిన్, నెక్స్ట్ డ్రై స్ప్లిట్టింగ్ హెయిర్, నెక్స్ట్ స్లో wound హీలింగ్. విటమిన్ సి లోపిస్తే కనుక మనకి నోస్ బ్లీడింగ్ అనేది, జాయింట్ పెయిన్, డ్రై స్కిన్ అండ్ రఫ్ స్కిన్, డ్రై స్ప్లిట్టింగ్ హెయిర్, స్లో wound హీలింగ్ అనేది మనకు వస్తుంది. ఈ విటమిన్ సి
ఈ విటమిన్ సి లోపించకుండా ఉండాలంటే ఈ ఫుడ్ ఐటమ్స్ మన డైలీ లైఫ్లో కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.